శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే పూజలు వ్రతాలు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. డైలీ దీపాలతో పాటు నేను లక్ష్మీదేవి పూజను కూడా చేసుకున్నాను. ఫస్ట్ ఫ్రైడే అని చెప్పేసి చేశాను. ప్రసాదాలు అయితే నేను ఎక్కువ ఏం చేయలేదు. ఒక్క ప్రసాదంతోనే నేను పూజను అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ ప్రసాదాలు చేస్తే ఇంకా పూజ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. ఇంకా ప్రసాదాలతోనే హడావిడి అయిపోతాము. లక్ష్మీదేవి పూజ అయితే నేను చేసుకున్నాను. కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, గరిగి పూసలతో అయితే నేను పూజను అయితే చేసుకున్నాను. ఏ పూజలైనా గరిగి పూసలతో చేస్తే చాలా మంచిది. ఎక్కువ అక్షంతలు వాడే కంటే పువ్వులు, గరిగి పూసలు ఎప్పుడైనా బాగుంటుంది. హారతితో ఎండ్ చేస్తాను ఇక్కడ నేను లక్ష్మీదేవి పూజని. నేను ఎప్పుడు పూజ చేసేటప్పుడు వంటగదిలో ఇలా వినాయకుడిని పెట్టి పూజ చేస్తాను అనమాట. దీపం కూడా నేను అరేంజ్ చేసుకొని కొంచెం పసుపు, కుంకుమతో ఇక్కడ నేను మళ్ళీ వినాయకుడి పూజ కూడా చేసుకున్నాను. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వాటితోనే నేను పూజ చేశాను. దీపం వెలిగించుకొని నైవేద్యం పెట్టేసి నేను పూజనైతే ఇక్కడ ఎండ్ చేశాను. నా పూజ అయితే ఈ శుక్రవారం ఇలా అయింది. మీరు కూడా ఇలానే స్టార్ట్ చేస్తారా? అయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.